నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను తప్పారనేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థలో ఆయన ఇంకా అమల్లోకి తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. అలాగే వాళ్ళ శాలరీ కూడా 10,000 పెంచుతామని చెప్పారనేసి మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు మాట తప్పారు అనేసి ఇప్పుడు కొత్తగా అంటున్నారు. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని అయితే స్టార్ట్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అనేక మంది వాలంటరీలో ఉన్నారు కాబట్టి దాన్ని స్టాప్ చేయకుండా దాన్ని కొనసాగిస్తాము, అలాగే వాళ్ళకి శాలరీస్ కూడా మేము 10,000 చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, వాలంటరీ వ్యవస్థకి మీరు ఇచ్చిన మాటను తప్పారు అనేసి అంటున్నారు. సో అసలు ఏ విధంగా ఆయన మాట తప్పారు ఇంకా అది చేయకుండానే? సో ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించి మాట్లాడాలి. లేదంటే ప్రజలు ఈయన అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటీవల ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే పక్కాగా ఆయన కళ్ళు తెరిచి తడబాటు లేకుండా అబద్ధాలు చెప్పగలరు అనేది ఆయన మీద ఉన్న నమ్మకం. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది వినేవాళ్ళు. కానీ ఇప్పుడు 2019 నుంచి 24 వరకు చూసిన తర్వాత ఆయన్ని ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అది ఆయన తెలుసుకోవట్లా. ఆయన తెలుసుకోవాలి. ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. సరే తెలుసుకుంటారా తెలుసుకోవాలని ఆయన ఇష్టం. అది తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఒక సీనియర్ జర్నలిస్ట్గా. తెలుసుకుంటే కొద్దిగా ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలని కోరుకోవాలి మనం. ఎందుకంటే సమాజానికి మేలు జరుగుతుంది కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారు, వాలంటీర్ల విషయంలో 10,000 ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు, మాట తప్పారు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అసలు అనే దాని మీద మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తు చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ టీం కూడా గుర్తు చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చెప్పారు, వాలంటీర్ల వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తా, ఇప్పుడు 5,000 ఇస్తున్నారు, నేను 10,000 ఇస్తా ఆనరేరియం కింద. ఇది చెప్పారు. దాని కంటిన్యూషన్ ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి వాలంటీర్లు నేను ఉంచను, వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు మాత్రం ఉంచుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని నేను ఉంచను అని చెప్పారు. ఆ రోజు చెప్పింది అది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఎన్నికల సమయంలో వీళ్ళు ఒక పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరంతా రిజైన్ చేయండి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం రావడానికి మీరంతా చొక్కాలు మడతేసి ప్రచారం చేయండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటని 1,70,000 మంది రిజైన్ చేశారు. మొత్తం 2,50,000 మందే ఉన్నారు వాలంటీర్లు. ఈ 2,50,000 మందిలో 1,70,000 మంది జగన్మోహన్ రెడ్డి గారి మాటిని రిజైన్ చేశారు. అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకోవాలా, వాలంటీర్లు అనుకోవాలా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట విన్నారని అంటే చొక్కా మడతేసి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి మీరు పనిచేయండి అని చెప్పి పిలిపించినప్పుడు వాళ్ళందరూ రిజైన్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు కదా. అంటే దాని అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాలంటీర్లుగా ఎలా గుర్తిస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మేము తీసుకోము, దాన్ని ప్రక్షాళన చేస్తాం, 10,000 ఇస్తామని చెప్పారు. చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1,70,000 మంది రిజైన్ చేసి పోగా మిగతా 60,000 70,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో స్క్రూటినీ చేసి అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వీటన్నిటిని స్క్రూటినీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని వాలంటీర్లుగా కొనసాగిస్తాము అని చెప్పారు. సో టోటల్గా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంటే వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ అనేటువంటి పదం ఉండకపోవచ్చు, కానీ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని అవుట్సోర్సింగ్ కింద 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం ఒక అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ ఆసరా ఏదో పెట్టుకున్నారు పేర్లు, ఆయన ఇంటి పేర్లే చాలా పెట్టుకున్నారు. స్కీమ్స్ అన్నిటికీ ఆయన పేర్లు, వాళ్ళ నాన్న పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు పెట్టుకున్నారు.
ఆ పేర్లు ఎవరు కంటిన్యూ చేయరుగా. అసలు వాస్తవంగా అట్లాంటి పేర్లు పెట్టడానికి లేదు, అవి కంటిన్యూ చేయరు ఎవరు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థని ఆ పేరు పైన ఎందుకు కంటిన్యూ చేస్తారు? ఆ పేరు పైన ఉంటేనే ఉన్నట్ట, లేకపోతే లేనట్ట ఆ వ్యవస్థ? అది కాదు కదా. ఇప్పుడు గతంలో జన్మభూమి కమిటీలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, మరి వాటిని రద్దు చేసి వాటి ప్లేస్లోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ వాటి ప్లేస్లోనే. అప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారని చెప్పి వీళ్ళే చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ వ్యవస్థ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు, తమ కార్యకర్తలే మేము పెట్టుకున్నామని చెప్పి విజయసాయి రెడ్డి గారు 2019లోనే చెప్పారు క్లియర్గా, మొత్తం మా కార్యకర్తలను 2,50,000 మంది అని. సరే, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, మేము వాలంటీర్లను గుర్తిస్తాం, మేము 10,000 ఇస్తాం అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటని 1,70,000 మంది రిజైన్ చేశారు. సో మిగతా 60,000-70,000 మంది ఉన్నారు. వాళ్ళైతే స్క్రూటినీ చేయాలిగా. స్క్రూటినీ చేసి వాళ్ళ స్కిల్ ఏంది, వాళ్ళు ఏం పని చేయగలరు, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. చేస్తూ దీన్ని డిపార్ట్మెంట్స్కి కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవస్థను అసలు ఈ వ్యవస్థ ఎవరికి రిపోర్ట్ చేయాలనేది కూడా లేకుండా చేశారు వాళ్ళు గత ప్రభుత్వం. ఈ వ్యవస్థను ఏం చేస్తున్నారు ఇప్పుడు, డిజాల్వ్ చేసేసి కంప్లీట్గా ఈ వాలంటీర్లు అనే వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ స్కిల్ చూసి, ఆ స్కిల్ ఉన్న ఏ స్కిల్ ఉంది అతనికి, ఏ డిపార్ట్మెంట్కి పనికి వస్తారని చెప్పి ఆ డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. మరి చంద్రబాబు గారు మాట తప్పారని ఎలా అంటారు? మాట తప్పినట్టు అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తేనే మాట మీద నిలబట్టేట్టు, ఆయన చెప్పింది అంటే ఆయన ప్రభుత్వం లేదంటే ఆయన తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. అందుకు కాదు కదా ప్రజాక్షేత్రంలో ప్రజలు అధికారం ఇచ్చింది దీనికి చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు, ఆయన పాలసీలు కరెక్ట్గా లేవు, ఆయన వ్యవహారం కరెక్ట్గా లేదనే కదా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నారు, తాను చేసినటువంటి విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆయన ఎందుకు చేస్తారు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేయదు కదా. సో వాలంటీర్ వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నారు. ప్రక్షాళన చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి వ్యవస్థను రద్దు చేసేసి దాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి వాళ్ళ స్కిల్స్, విద్యా అర్హతలను బట్టి ఏ డిపార్ట్మెంట్లో పనికి వస్తారో ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు. 10,000 ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి. రెండు, ఈ మొత్తాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థకి లింక్ చేయాలి అనేది. పంచాయతీరాజ్ వ్యవస్థకి సమాంతరంగా పనిచేయడానికి లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థకి సమాంతరంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఉండకూడదు అనేది రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం వాళ్ళకి కొన్ని హక్కులు ఇచ్చింది పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించి. సర్పంచులకు కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళేంటి అసలు? సో కాబట్టి దాన్ని ఎలా చేయాలి? ఇంతకుముందు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండేవాళ్ళు, అంతమంది అవసరం లేదు, 200 మందికి ఒక వాలంటీర్ సాల్వ్ అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు. ప్లస్ వీళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ గ్రామ వార్డు సచివాలయాలు కూడా సక్రమంగా పనిచేయట్లేదు. వీటిని మండల ఆఫీసుల్లోనో లేకపోతే ఎక్కడో లింకప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు శాస్త్రీయబద్ధంగా వీళ్ళందరినీ స్క్రూటినీ చేసి నియమించి 10,000 రూపాయలు ఇస్తారు. సో కాబట్టి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసినట్టు కాదు. వాలంటీర్ వ్యవస్థ రద్దు అయినప్పటికీ మరొక రూపంలో అది రాబోతుంది. వాలంటీర్లు అయితే ఉంటారు. ఆ వాలంటీర్లు ఎవరు అని అంటే నిష్పక్షపాతంగా ఉండేటువంటి వాళ్ళు, పార్టీలకు అతీతంగా ఉండేటువంటి వాళ్ళే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొని 10,000 ఇస్తేనే వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టు కాదు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను అయితే అఫీషియల్గా రద్దు చేశారు. దాని రూపంలో ప్రక్షాళన చేస్తున్నారు, వేరే రూపంలో వస్తుంది. ఈ వాలంటీర్లు అయితే ఉంటారు. వాలంటీర్లు ఉంటారు, 10,000 ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పినట్టు కాదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మాట తప్పారు, ఆయన 10,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు, దాన్ని రద్దు చేశారని. దాన్ని రద్దు చేయటం పేరు మాత్రం రద్దు చేశారు. వాలంటీర్లు ఉంటారు, దాన్ని 10,000 ఇస్తారు, మాట తప్పలేదు. ఆ వ్యవస్థను ఇంకో రూపంలో ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి, మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. గతంలో మనం ఏం చెప్పాము, మన కార్యకర్తలు అని చెప్పామా లేదా, చొక్కా మడతేమని చెప్పామా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అడగాలి వాలంటీర్లకి 10,000 ఎందుకు ఇవ్వలేదని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి 10,000 ఇచ్చేసి పొద్దున్న లేచిన నుంచి మా ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ఓడించి దాన్ని పని చేయండి అని చెప్పిస్తారు ఎవరన్నా? ఎవరు కదా, ఎవరు? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ప్రతిపక్ష నాయకుడిగా, పరిణితి చెందినటువంటి నాయకుడిగా విధి విధానాల మీద అధ్యయనం చేసి విధానపరమైన అంశాలు తానేం చేసింది, ఇప్పుడేం జరుగుతుంది అనే దాని మీద కనుక
చెప్తే భవిష్యత్తులో ఏదన్నా గుర్తింపు ఉంటుంది, ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. అలా కాదు నా పందా ఇంతేను, నేను ఇంతే వెళ్తాను, ఇంటికి కూడా బేకలేరు ప్రజలు, మీరు అందరూ ఒకటైనా నా ఇంటికి బేకలేరు అని చెప్పి అంటే 2024 ఎలాంటి తీర్పు ప్రజాక్షేత్రంలో వచ్చిందో మళ్ళీ కూడా అదే అవకాశం ఉంది.